ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ శరీరం అలసిపోయింది విహారీ గారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ విడాకులు కావాలని కోర్టుకి ఎక్కాను. మీరు నా నిర్ణయానికి అంగీకరించి దయచేసి డివోర్స్ ఇవ్వండి. కనకం, మన మధ్యన సమస్యకి పరిష్కారం మనం విడిపోవడం కాదు, మనం దాచిన నిజాన్ని అందరికీ చెప్పడం. లేదు విహారీ గారు, నిజం చెప్పినా మన సమస్య సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మన మధ్య ఈ మాంగళ్యం బంధం తప్పించి ఇంకేమీ ముడిపడలేదు. మనం భార్య భర్తలుగా ఏ రోజు కలిసి ఉండలేదు. మీకు బంధం ముడిపడింది సహస్రమ్మతోనే. మీ ఇద్దరి మధ్య భార్య భర్తల బంధం ముడిపడింది. అది అలాగే కొనసాగాలి. ఎలా కొనసాగుతుంది? తన మీద ప్రేమ లేకుండా, తనకి నా మనసులో చోటు లేకుండా ఎలా ఆ బంధం నిలబడుతుంది? నీకు నా ప్రేమ చెప్పాను, నా ఇష్టం చెప్పాను. అయినా నువ్వు ఈ విడాకుల నోటీస్ నాకెలా ఇస్తావు? ఒక బంధం కలవాలంటే రెండు మనసులు కలవాలి. రెండు మనసులు కలవాలంటే వాళ్ళిద్దరిలో గుండె నిండా ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ నాలో లేదు. నీలో ప్రేమ లేదా? నా పట్ల ఏ ఫీలింగ్స్ లేవా? నీ మాట నిజం కాదని ఇదిగో నీ కళ్ళే చెప్తున్నాయి. నీ కళ్ళలో నా మీద ప్రేమ నాకు కనిపిస్తుంది. మీకు కనపడేదంతా ప్రేమ కాదు విహారీ గారు. నాకే ప్రేమ లేదు. దయచేసి నోటీస్లో ఉన్న డేట్ ప్రకారం కోర్టుకొచ్చి విడాకులు ఒప్పుకొని డివోర్స్ తీసుకుందాం. ఆ డివోర్స్ నిర్ణయం నీది, నా నిర్ణయం నాకు ఉంది. నువ్వు చెప్పిన కోర్టు దగ్గరికే వస్తాను. అక్కడ నిన్ను నన్ను కోర్టు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడని అక్కడే నిరూపిస్తాను. బిహారీ గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఈ డివోర్స్ నా మొదటి కోరిక, నా చివరి కోరిక. దయచేసి నాకు డివోర్స్ ఇవ్వండి. డివోర్స్ డివోర్స్ బిహారీ గారు, బిహారీ గారు ఆగండి. ఏంటి బిహారీ గారు ఇదంతా? నా మీద నీకు ప్రేమ లేదు కదా, నాకేమైనా అయితే నీకెందుకు? అలా అనద్దు బిహారీ గారు. పక్కనుంటే కలగదు, నాలో ఉంటే కలుగుతుంది. సహస్ర నా పక్కనుంటుందేమో, నువ్వు మాత్రం ఎప్పటికీ నాలోనే ఉంటావు, నాతోనే ఉంటావు.
అందిన బ్రేకింగ్ న్యూస్. విహారీ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూల్పోయి గాయపడిన కార్మికులు. ఏంటి విహారీ, ఏం జరుగుతోంది అక్కడ? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. విషమంగా పలువురి కార్మికుల పరిస్థితి. ఏంటి విహారీ, ఎప్పుడూ లేంది మన సైట్లో ప్రమాదం జరగడం ఏంటి? అసలు అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ దారుణం ఏంటో తెలుసుకోవాలి మావయ్య. బావా, వెంటనే సైట్ దగ్గర ఉన్న వాళ్ళకి కాల్ చేయి నువ్వు. విహారీ, ఏంటి ఘోరం? చ్చ! అమ్మా, నేను ఇప్పుడు సైట్ దగ్గరికి వెళ్తానమ్మా. వద్దురా విహారీ, నువ్వు వెళ్ళొద్దు. అత్తయ్య, వాళ్ళందరూ నా కార్మికులు. నా కార్మికులు అక్కడ ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జాగ్రత్తగా రక్షించుకుంటాను. పదండి విహారీ గారు, నేను కూడా వస్తాను. పద లక్ష్మి. విహారీ, విహారీ